శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత ప్రపంచం. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప కర్మ అఖిలం పార్థజ్ఞాని పరిసమాప్యతే. అర్జున, ద్రవ్యమయములు, ద్రవ్య సాధ్యములు, కామధేయాలు చూపే యజ్ఞముల కంటే ఆత్మజ్ఞానంతోనూ సాధన కర్మ జ్ఞానంతోనూ ఆచరింపబడే సాధన కర్మ సర్వవేదాల శ్రేయస్కరం. అర్జున, ఇటువంటి ఆత్మజ్ఞానం చేత ద్రవ్యమైన లౌకిక దైవీ కర్మలన్నీ నాశనమైపోతాయి అర్జున అని భగవానుడు అంటున్నాడు. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వదర్శినులను చేరి సాష్టాంగ ప్రణామం చేసి వినమ్రతతో ప్రశ్నించి వారికి శుశ్రూష చేస్తూ వారి బోధ చేసే ఆత్మజ్ఞానాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని సాధన కర్మ తత్వాన్ని తెలుసుకోవాలి అర్జున. తత్వదర్శినులు వారు వాస్తవంగా చూసిన దృష్టితోనే చెప్తారు అర్జున. ఆత్మయే సత్యం, జగత్తు లేదు అనే తత్వదృష్టిలో జగత్తుకు ఉనికియే లేని కేవల ఆత్మవస్తువుని చూడగలిగే అనుభవం సర్వుల ధ్యేయమనే దృష్టిలో పెట్టుకుని చెప్తారు అర్జున. నీ స్థితికి అనుగుణంగా నిన్ను తృప్తిపరచడానికి నీ స్థితికి తత్వాన్ని బాధించి వారు దిగి చెప్పరర్జున. నీ స్థితి నుండి లేచి నీవు తత్వాన్ని తెలుసుకోగల మార్గాన్ని సాధన కర్మను బోధిస్తారు అర్జున వారు అని భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు. యత్ జ్ఞాత్వా పునః మోహం ఏవం నాయాస్యసి పాండవ ఏ భూతాని అశేషాణి ద్రక్ష్యసి ఆత్మని అథౌ మయి. అర్జున, ఏ ఆత్మజ్ఞానమును తెలుసుకుని మరలా ఈ విధంగా మోహాన్ని పొందవో చరాచర ప్రాణులన్నిటినీ వాటి నిజ ఆత్మస్వరూపంలో నీయందును నాయందును చూడగలుగుతావో, నీ నా చరాచర ప్రాణుల యందు కల్పితమైన దేహేంద్రియాది జగత్తు నుండి విముక్తుడు అవుతావో, ఆ ఆత్మజ్ఞానాన్ని తత్వవేత్తల నుండి తెలుసుకో అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, అపి చేత్ అసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేన ఏవ వ్రజినిం సంతుర్యశసి. పాపులందరికంటే అతికి పాపిష్టుడివి నీవే అయినప్పటికీ ఈ ఆత్మ జ్ఞానము సాధన కర్మ యొక్క తత్వ జ్ఞానం చేత సర్వ పాపాలని అతిక్రమించగలవు, జయించగలవు అర్జున అని భగవానుడు అర్జునుడితో చెప్తూ ఉన్నాడు. యథా ఏధాంసి సమిత్తః
అగ్ని భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞాన అగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, మండుతున్న అగ్ని ఎలా కట్టెలను భస్మం చేస్తుందో అలాగే సమగ్రంగా అనుభవపూర్వకంగా తెలియబడిన ఆత్మ జ్ఞానాగ్ని అన్యమైన కర్మలన్నిటినీ నశింపజేస్తుంది. అర్జున, నిన్ను సాధనకరమైందు స్థిరముగా ఉపక్రమింప చేస్తుంది. మానవుడివైన నీకు విచారణ చేయగల శక్తి ఉన్నది. నేను చెప్పిన ఆత్మజ్ఞానమును, తత్వదృష్టిని, సాధన కర్మ తత్వాన్ని గురించి బాగా ఆలోచించు. నేను చెప్పిన విధంగా నిజ సాధన కర్మని ఆచరించగలిగినప్పుడే జ్ఞాన యోగాన్ని అవలంబించగలుగుతావు అర్జున. ఏ యోగం చెప్పినా ఆత్మ అనాత్మ విచారణ చేసుకుని అనాత్మ విషయాలను విడిచి ఆత్మతత్వ దృష్టితో సాధన కర్మను ఆచరించమనే చెప్తున్నాను. ఇదే యోగం కూడా అర్జున. ఇలా తెలుసుకోవటం కూడా జ్ఞానం. తెలుసుకున్నది ఆచరించటం కర్మ, సాధన కర్మ అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. జ్ఞానేన సదృశ్యం పవిత్రం ఇహ నా విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని బినదతి.